వీధుల్లో ఒంటరిగా నడవాలంటే కుక్కలు దడపుట్టిస్తున్నాయి. అభంశుభం తెలియని చిన్నారులపై దాడులకు పాల్పడుతూ గాయపరుస్తూ తల్లిదండ్రుల గుండెల్లో భయాన్ని పుట్టిస్తున్నాయి. బయట ఒంటరిగా చిన్నారి కనిపిస్తే చాలు మీద పడి పీకు తినేందుకు యత్నించి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. చిన్నారులను ఆసుపత్రి బెడ్లు ఎక్కిస్తున్నాయి. ఈ వీధి కుక్కల దాడి నుంచి తమను కాపాడాలని ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వీధి కుక్కలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా శునకాలు దాడులు పెరిగిపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్తో పాటు పలు గ్రామాల్లో కుక్కల దాడులు రోజూ జరుగుతూనే ఉన్నాయి. దాడుల్లో కొందరు చిన్నారులు ప్రాణాలు కోల్పోతే మరికొందరు గాయాలతో బయటపడుతున్నారు. కొందరికి గాయాలు తీవ్ర స్థాయిలో ఉండటంతో ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. శునకాల దాడుల్లో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలు ఇప్పటికీ ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నాయి. వీధి కుక్కల దాడులతో ఇంటి ముందు ఆడుకోవాలంటే చిన్నారులు హడలిపోతున్నారు. తెలంగాణలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వాటి దాడులు పెరిగిపోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో గతేడాది కుక్క కాటుకు గురైన వారి సంఖ్య 4774 మంది కాగా ప్రతిరోజు కుక్కల దాడుల్లో ఆ లెక్క పెరుగుతూనే ఉంటుంది. ఎలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా దాడిలో గాయపడిన వారి సంఖ్య తగ్గుతుందో చూడాలి. ఇటీవలే హైదరాబాద్ జవహర్ నగర్ పరిధిలో 2 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు గాయపరచడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ మృతిపై రాష్ట్ర ప్రజలు విచారం వ్యక్తం చేశారు. ఒకప్పుడు రాష్ట్ర ప్రజలు రౌడీలను చూస్తే భయపడే పరిస్థితులు ఉండేవి. కానీ ప్రస్తుతం వీధుల్లో గుంపులుగా ఉండే కుక్కలు చూస్తే చాలు ఆ దారి గుండె వెళ్లాలే సాహసం కూడా చేయలేకపోతున్నారు. మరొక దారుణ ఘటన ఏంటంటే వీధి కుక్కలే కాకుండా పెంపుడు కుక్కలు కూడా దాడులకు యజమానులపై మృత్యువాత పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరు గౌతాపూర్లో పెంపుడు కుక్కల దాడిలో 5 నెలల పసి ప్రాణం విలువెల్లాడి రక్తపు మడుగులో మృతి చెందింది. వరుసగా చిన్నారులపై దాడులు జరుగుతుండడంతో కొన్ని కాలనీల్లో అయితే ఇళ్లలో నుంచి అడుగు తీసి బయట పెట్టాలంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వణికిపోతున్నారు. ఏ వీధిలో చూసినా గుంపులుగా కుక్కలు ఉండడంతో చిన్నారులు భయంతో ఇంటి నుంచి బయటకు రాకుండానే ఇంటికి పరిమితమవుతున్నారు. బయట ఆడుకోకుండా ఇంటిలోనే ఉండటంతో చిన్నారులు ఫోన్లకు అంకితమవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు. వీధి కుక్కల దాడిపై బాధిత కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయాలని సూచించారు ముఖ్యమంత్రి. అలాగే పశు వైద్యులు, బ్లూ క్రాస్ వంటి సంస్థ ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయాలని వెల్లడించారు. ఎక్కువ దాడులు జరుగుతున్న ప్రాంతాల్లోనే కాకుండా అన్ని గ్రామాల్లో కూడా కుక్క కాటుకు తక్షణం వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. దాడుల్లో చిన్నారులు బలి అవుతూ ఉండడంతో భారత వైద్య పరిశోధన మండలి, ఢిల్లీ ఎయిమ్స్ సంయుక్త అప్రమత్తం చేసింది. దాడులపై లోకల్ సర్కిల్స్ స్వచ్ఛంద సంస్థల్లో ఓ సర్వేలో నిర్వహించి దేశవ్యాప్తంగా 79% ప్రజలు నివసించే ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద ఉందని తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వీధి శునకాలన్నింటినీ స్థానిక సంస్థ అధికారులు ర్యాబిస్ టీకాలు వేయించాలని తెలిపింది.
చట్ట ప్రకారం ఒక్కసారి కుక్క వీధుల్లోకి వస్తే దానిని ఎవరు దత్తత తీసుకోకపోతే అది అక్కడ ఉండటానికి హక్కు ఉంటుంది. 2001 నుంచి భారతదేశంలో కుక్కలు చంపడంపై నిషేధం విధించారు. అయితే 2008లో సుప్రీంకోర్టు విసుగు పుట్టించే కొన్ని కుక్కలు చంపడానికి అనుమతినిచ్చింది. దాడులతో మృత్యువడికి చేరుస్తున్న కుక్కల బెడద ఎప్పుడు తీరుతుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. తాజాగా వీధి కుక్కల దాడులపై హైకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. హైకోర్టు ఆదేశాలతో సర్కారు ఇప్పటికే వీధి కుక్కలపై ఫోకస్ పెట్టింది. అయితే ఫోకస్ నామమాత్రంగా కాకుండా మరో చిన్నారి మృతికి కారణం కాకుండా ఉండేంత వరకు దృష్టి పెడితే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల దాడిలో మరొక చిన్నారి బలి కాకుండా ఉండేందుకు చేపట్టే చర్యలు ఎంతవరకు సాగుతాయో, ఎన్ని సత్ఫలితాలు ఇస్తాయో చూడాలి మరి.